కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా బాంబార గ్రామస్తులు ఆందోళనకు దిగారు. జాతీయ రహదారిపై అండర్ పాస్ బ్రిడ్జి, బస్ షెల్టర్స్ నిర్మించాలని కోరుతూ గ్రామస్తులు కలెక్టరేట్ వరకు 18 కిలోమీటర్లు పాదయాత్ర చేపట్టారు. అధికారుల నిర్లక్ష్యంతో రాకపోకలకు అంతరాయం ఏర్పడుతుందన్నారు. నిత్యం ప్రమాదాలు జరిగి ప్రాణాలు కోల్పోతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. విజ్ఞప్తులు పట్టించుకోకపోవడంతోనే ఈ ఆందోళన చేపట్టామని, తక్షణమే స్పందించకపోతే ఉద్యమం ఉధృతం చేస్తామని హెచ్చరించారు. బంబార గ్రామంలో మీదుగా వెళ్ళిన నేషనల్ హైవే 363 హైవేలో భాగంగా మా ఊరు దాదాపు 5,000 జనాభా కలిగినప్పటికీ 3 పాఠశాలలు ఉన్నప్పటికీ కూడా మనకు అండర్ పాస్ ఇవ్వకపోవడం చాలా బాధాకరం. అలాగే బస్ షెల్టర్ లేకపోవడం కూడా చాలా బాధాకరం. ఇరువైపులా బస్ షెల్టర్లు కూడా లేవు. కాబట్టి ప్రయాణికులకు రావడానికి పోవడానికి స్టే చేయడానికి కూడా కొంచెం ఇబ్బందికరంగా ఉంది. అలాగే మనకు ఊరు అవతల మనకు ఇరువైపులా ఇల్లులు ఉన్నాయి కాబట్టి స్కూల్కి వెళ్ళడానికి, అలాగే అంగన్వాడీ సెంటర్ వెళ్ళడానికి ప్రయాణికులకు, వృద్ధులకు అండర్ పాస్ లేకపోవడం చాలా ఇబ్బంది అవుతుంది. ఇప్పటికీ దాదాపు 20 యాక్సిడెంట్లు అయినప్పటికీ కూడా 10 మంది చనిపోవడం జరిగింది. అలాగే 10 మంది అంగవైకల్యంతో కూడా బాధపడుతున్నారు. కాబట్టి ప్రభుత్వంతో మేము విన్నవిస్తున్నాం ఒకటి ఏమిటంటే, కంపల్సరీగా మా ఊర్లో అండర్ పాస్ బ్రిడ్జ్ కావాలి, అలాగే మనకు సెంట్రల్ లైటింగ్ కావాలి, అలాగే 2 వైపులా మనకు 2 బస్ సెంటర్లు కావాలి అని మేము కోరుకుంటున్నాం. కాబట్టి దయచేసి ఇప్పటికైనా మీ ఆలస్యం చేసినప్పటికీ కూడా మా విధులను, మా డిమాండ్స్ని నెరవేర్చాలని కోరుకుంటూ మేము విన్నవిస్తున్నాం. థ్యాంక్ యూ. బంబార గ్రామంలో నేషనల్ హైవే వాళ్ళు అండర్ పాస్ ఏర్పాటు చేయకపోవడంతో యాక్సిడెంట్లు అనేటి పెద్ద ఎత్తున జరుగుతున్నాయి. పాఠశాల విద్యార్థులు 1వ తరగతి నుంచి 10వ తరగతి వరకు ఈ గ్రామంలో పాఠశాల ఉన్నది. ఈ పాఠశాలకు విద్యార్థులకు చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ప్రమాదాలు జరిగేటటువంటి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. అట్లాగే ప్రయాణికులకు సౌకర్యాల కోసం బస్ షెల్టర్లు 2 వైపులా ఏర్పాటు చేయాలా. అట్లాగే సెంట్రల్ లైటింగ్ కూడా రాత్రిపూట ఇబ్బందులు అవుతున్నాయి కాబట్టి సెంట్రల్ లైటింగ్ కూడా ఏర్పాటు చేయాలని చెప్పేసి కోరుకుంటున్నాం. బంబార గ్రామంలో నేషనల్ హైవే